హలో! హాయ్ అండి. చాలా టేస్టీగా ఇడ్లీ రుబ్బుతో దిబ్బ రొట్టెని ప్రిపేర్ చేసేద్దామండి. ఈ దిబ్బ రొట్టె గనక పిల్లలకిస్తే పిజ్జా లాగా ఫీల్ అయి తింటారండి. అంత టేస్టీగా ఉంటుంది. సో, ముందుగా కొంచెం ఇడ్లీ రుబ్బుని తీసుకొని రుచికి సరిపడా సాల్ట్, ముందుగా నానబెట్టుకున్న శనగపప్పు, చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలను వేసుకోవాలి. అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని బాగా కలుపుకోవాలండి. చూడండి ఈ విధంగా మొత్తం అన్ని కూడా కలుపుకున్న తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ అంతా కూడా హీట్ అయిన తర్వాత ఈ ఇడ్లీ రుబ్బుని కొంచెం కొంచెంగా దాంట్లో వేసుకోవాలి. చూడండి దిబ్బ రొట్టె అంటున్నాం కాబట్టి కొంచెం లావుగానే వేసుకోవాలి. ఈ విధంగా వేసుకొని కొంచెం స్ప్రెడ్ చేసుకొని అలా మూత పెట్టేసి ఒక 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ లోనే ఉంచేయాలండి. 10 నిమిషాల తర్వాత తీసి చూడండి. ఒకవైపు రోస్ట్ అయిపోయింది కాబట్టి ఇంకొక వైపును కూడా తిప్పుకొని రోస్ట్ చేసుకోవాలండి ఈ విధంగా. సో ఇప్పుడు రెండు వైపులా రోస్ట్ అయిపోయిందండి. ఈ విధంగా రోస్ట్ అయిపోయింది కదా, ఇక్కడ కూడా మెత్తగా అనిపించలేదు. క్రిస్పీగా చాలా బాగుంటుందండి. ఇప్పుడు దీనిని బయట తీసేసి పిజ్జా లాగా కట్ చేసి పిల్లలకి ఇస్తే వాళ్ళు కూడా పిజ్జా లాగా ఫీల్ అయ్యి తింటారండి. చాలా టేస్టీగా ఉంటుంది. సో తప్పకుండా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్ మర్చిపోకండి. అలా వెళ్తే లైక్ చేసి మా